హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ అరిసెలు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ 1 కిలో స్టోర్ బియ్యం తీసుకుని అవి నైటే నానబెట్టి మార్నింగ్ లేసి 2 టైమ్స్ వాష్ చేసి ఇవన్నీ జల్లి పోసుకున్నా, వాటర్ లేకుండా. ఇలా 5 మినిట్స్ వదిలేస్తే ఇలా డ్రై అయిపోతాయి. మరీ ఎక్కువ డ్రై అవ్వద్దు, ఎందుకంటే అరిసెలు గట్టిగా వస్తాయి. ఇలా అయిపోయినాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసి పౌడర్ లాగా పట్టుకొని ఇదంతా జల్లి పోసుకోండి మెత్తగా. ఇలా మొత్తం జల్లి పోసుకొని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ బెల్లం తీసుకొని నేను ఇది 700 గ్రామ్స్ ఇలా మొత్తం కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఈ బెల్లం మొత్తం యాడ్ చేయండి. యాడ్ చేసి అందులో టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఈ బెల్లం మొత్తం కరగనియండి. ఒక 2 పొంగులు వచ్చేంత వరకు హీట్ చేసుకోండి. చూడండి, ఇలా అయినాక ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఇది ముద్దలాగా అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మరి గట్టిగా కాకుండా కొంచెం ముద్దలాగా అవ్వాలి. చూడండి, అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో తురుముకున్న 1 కప్పు కొబ్బరి, యాలకుల పౌడరు 1 టీ స్పూన్ యాడ్ చేసి ఇదంతా ఒక పొంగు వచ్చే వరకు హీట్ చేసుకోండి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టాం కదా బియ్యం పిండి, అదంతా ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకసారి వేస్తే ఉండలు కడుతుంది, అరిసెలకు సరిగా రాదు. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు సరిపోతుంది చేసుకోవడానికి. ఇంకా లూజ్ అయితే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. పెట్టి డీప్ ఫ్రై సరిపంతా ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది కట్ చేసి అందులో ఇలా రౌండ్ చేసుకోండి. మరి మందం కాదు, మరి పతలాగా కాదు, మీడియం సైజులో చేసుకోండి. ఇలా చేసుకొని ఇంకా ఆయిల్లో హీట్ ఉంది కదా, కొంచెం తగ్గించుకొని ఇంకా ఆయిల్ యాడ్ చేసేదండి. చూడండి, 2 సైడ్స్ ఇలా ఆయిల్ పైన పోసుకుంటూ ఇలా కాల్చుకోవాలి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయినాక తీసి ఆయిల్ మొత్తం ఒత్తుకోవాలి బాగా. ఇది అరిసెల పీట ఉంటే ఒత్తుకోవచ్చు, లేకపోతే ఇలా గరిటెతోనే గట్టిగా ప్రెస్ చేసుకోండి. మళ్ళీ ఆయిల్గా ఉంటాయి ఇవన్నీ. ఇలా మొత్తం అన్నిలాగే ఒత్తుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇక్కడ అరిసెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.